ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను స్తుతిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ సమస్యలతో, బాధలతో, బలహీనతలతో, నాయన హృదయ వేదనతో నీ సన్నిధికి వచ్చారో, నాయన అసమాధానం నిండుకున్న హృదయాలతో ఉన్నారో, నీవు సమస్తమును ఎరిగిన దేవుడు వహించున్నావు కనుక కావలసిన నెమ్మదిని నాయన, కావలసిన ఆదరణను, కావలసిన స్వస్థతను నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నావు నాయన. రాలేకపోతున్న బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. సమయం ఉండి నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డలతో నీవు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరాధన అంతటిని నీవే నాయన అధ్యక్షత వహించి ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కేవలము నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పాటలు పాడే బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాయిద్యాలు వాయించే వారిని నీ ఆత్మతోనూ నింపమని వేడుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా నాయన నీ దాసుని నీవు ఎత్తి పట్టమని వేడుకుంటున్నావు. నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా, మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేసి వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినము జరగవలసిన కూడికలన్నింటినీ నీవే నీ నామ మహిమార్థమై జరిగించి మీరే మహిమ పొందండి. ప్రతి ఒక్క కూడికలో నీ దాసుని నీవు ఎత్తి పట్టండి ప్రభా. నాయన నీ దాసుని నీ బలంనిచ్చి, నీ ఆత్మనిచ్చి, నీ శక్తినిచ్చి నువ్వు నిలబెట్టి వాడుకోమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రిపై నన్ను ఆదరించిన, కలుషమునాలో కారవచ్చిన, నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రిపై నన్ను ఆదరించిన, కలుషమునాలో కారవచ్చిన, నన్ను కరుణించిన, కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. లోపములెన్నో నాది ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో నాది ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే
కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలు మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలె కాచిన దేవానికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనుకైనా సంతోషంగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషంగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ వాసము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ వాసము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమిగా. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమిగా. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమిగా. నేను జడియను, భయపడను, అలసిపోను.
వాగ్దానము నా సొంతమేగా. అన్నిటినీ తుడుచువాడవు, నన్ను నిలబెట్టువాడవు. అన్నిటినీ తుడుచువాడవు, నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలన కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నీవు దయను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కుంగిపోగానే సాగిపోదును, నీ కృప నాతో ఉండుగా. కుంగిపోగానే సాగిపోదును, నీ కృప నాతో ఉండుగా. తీరుకైనను విశాలమైనను, తీరుకైనను విశాలమైనను, విస్తారమైన కృప ఉండుగా. ఏకలయక సాగెదనయ్యా, విస్తారమైన కృప ఉండుగా. ఏకలయక సాగెదనయ్యా. నేను వెడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను చడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను చడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. చడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను చడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. హల్లెలూయా. హల్లెలూయా. నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కని హెచ్చరికలు వారి దేవుడు ఎఫ్సి ద్వారా మంచి మాటలు హెచ్చరికలు వినిపించినాడు. అది దానిలో ఏ ఒక్కటి కూడా తీసివేయటానికి వెళ్ళలేదు. ఈ స్థలంలో ఎవరు నిలబడి మాట్లాడినా దేవుని మాటలు, దేవుని మాటలు గనక అవి మనము పెద్దవారు చెప్పినా చిన్నవారు చెప్పినా ఎవరు చెప్పినప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మల ద్వారా. ఒక్కొక్కసారి ఈ కీర్తనలు చెప్తున్నప్పుడు నా వాక్యంలో అవి చక్కగా సరిపడే వాక్యమే. నేను అసలు ఆ కీర్తన వైపు చూడను, నా వాక్యాన్ని నేను సిద్ధపడతాను. కనుక కీర్తనలో కూడా ఆ వాక్యం నేను వింటున్నప్పుడు నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కీర్తన మొదటి వచనములోనే దైవపుత్రులారా
దైవపుత్రులారా అని చెప్పి సంబోధించాడు అక్కడ ఆ కీర్తనాకారుడు దావీదు. దైవపుత్రులు ఎవరండి? దేవతల. దైవపుత్రులు అంటే ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనమే ఆయనకు ఏం చేయాలా? ఆరోపణ చేయాలి, స్తోత్రం చెల్లించాల. దైవపుత్రులం కాబట్టి మనమే దేవుణ్ణి గణపరచాల. ఇది నరకము ఎవరి కోసము సిద్ధపరచబడెను. నరకము ఎవరి కొరకు సిద్ధపరచబడెను? దేవుని బిడ్డలక, లేకుంటే వేరే వాళ్ళక? ఈ నరకం అనేది అపవాదికి. ఆదిలో సృష్టికి ముందు దేవదూతల సృష్టి ఉండేది. మనుషుల సృష్టి లేనప్పుడు దేవదూతల సృష్టి ఉండేది. దేవదూతలు దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇక దేవుడు దేవదూతల ద్వారా ఆరోపణ, స్తుతిని అందటము, మహిమ పొందబడటము ఆయన ఉండేవాడు. లూసిఫరు ప్రధాన గాయకుడు దేవుని యొక్క సింహాసనం యొద్ద. మరి అతడు దేవుని స్తుతించడానికి అతని రెక్కల్లోనే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయటండి. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ ఆ యొక్క లూసిఫర్ ప్రధాన దూత ఆ రెక్కల్లోనే ఇలాగనగానే మరి అనేక వాద్యాలు వినబడుతూ ఉండేవి. అయితే దేవునికి లూసిఫర్ ద్వారా మరి ప్రధాన దూతలు ఇంకా ఉన్నారు. వారందరి ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉన్నది. దేవునికి ఒక చక్కని ఆలోచన కలిగింది. ఇన్ని కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నారు, మానవ సృష్టిని కూడా చెయ్యాలి అని అనుకున్నాడట. మానవ సృష్టిని కూడా, ఒక భూలోకాన్ని సృష్టించి ఆ భూలోకములో మానవులను వారి ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా నేను మహిమ పొందాలి అని ఆయన ఉద్దేశము కలిగి మానవుని చేయటానికి సిద్ధపడ్డాడు. ఆ సంగతి లూసిఫర్ పక్కనే, కుడి పక్కనే ఉన్న లూసిఫర్ విన్నాడు. మంచిది, మీ ఆలోచన మంచిది అని చెప్పన్నాడు. ఈలోగా ఆ లూసిఫర్కి ఏమొచ్చిందో, ఏమి వీళ్ళందరూ ఆ దేవునికైనా మహిమ, నేను ప్రధాన గాయకుడిని కదా, నాకు కూడా మహిమలు ఉన్నాయి కదా, నేను వారికి లాగా దేవుడికి లాగా నేను కూడా గణపరచబడాలి అని చెప్పి పక్కన ఒక కుర్చీ వేసుకున్నాడట. ఎక్కడ? దేవుని కుడి పక్కన ఒక సింహాసనాన్ని వేసుకున్నాడట. అయితే దేవుడు ముందుగానే గమనించాడు, ఓరిని బుద్ధి ఇలాగుందా అని చెప్పి. వాడిలో మరి ఎక్కడి నుంచి వచ్చిందో, అసలే దేవుని పరలోకములో చెడుగనేది ఉండదు, చెడ్డ ఆలోచన అనేది ఉండదు. వాడు సృష్టించుకుని పతనానికి
కారకుడయ్యాడు. దేవుడు వెంటనే సింహాసనం మీద కూర్చోకుండానే ఆ సింహాసనాన్ని కిందకి దొబ్బేశాడు. బాగా గమనించండి, నరకము ఎవరి కొరకు సిద్ధపరచబడింది అనంటే ఆ లూసిఫరు అప్పటికే కొన్ని వేల మందిని, కొన్ని కోట్ల మందిని దేవదూతలను తన వైపు తిప్పేసుకున్నాడు. అంత టాలెంట్ ఉన్నది కాబట్టి వాడు చాలా పక్కాగా ప్లాన్ వేశాడు. వీళ్ళందరూ కూడా నాకు సపోర్టు. దేవుడు ఒక్కడే నాయకుడిగా ఉండేవాడు, దేవుడు ఒక్కడే వాళ్ళందరికీ అధిపతిగా ఉండేవాడు. ఇప్పుడు పక్కన ఇంకొకడు బయలుదేరాడు దేవునికి వ్యతిరేకముగా. మరి ఆ వ్యతిరేకంగా ఉండటానికి అక్కడ దేవుడు ఒప్పుకోలేదు. అపవాదిని, ఆ యొక్క లూసిఫర్ను ఎక్కడ పాతాళంలో తొప్పేశాడు అనమాట. సృష్టినంతా కూడా మరి అంతరించిపోయింది. జలములపై దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నది. అప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, నేను ఒక మానవ సృష్టిని చేయాలని. అప్పుడు మొదలు పెట్టాడంటే ఆది కాండంలో 1వ అధ్యాయంలో ఉండి మరి ఈ సృష్టి ప్రారంభం. ఎప్పుడైతే ఆ లూసిఫర్ యొక్క అనుసరుల్ని కొన్ని కోట్ల మంది అగాధములో దొబ్బేశాడు. జలముల్లో మరి వాళ్ళు పడిపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడుకున్నారు. చీకటి ప్రజలు, వాళ్ళు చీకటి జనాంగము. ఇక ఆ అగాధములోనే వీళ్ళు కూటమి ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఒక మానవ సృష్టిని చేస్తానన్నాడు. ఆ మానవ సృష్టి మనం పాడు చేయాలి. చేసిన తర్వాత మానవ సృష్టిని చేసేదాకా ఉండి, చేసిన తర్వాత మానవ సృష్టిని మనం పాడు చేద్దాము, మనం వశం చేసుకుందామని చెప్పి గూడు పుటాన్ని చేశారనమాట అండి ఈ లూసిఫర్ యొక్క అనుచరుడు. అది చరిత్రకు ముందు జరిగిన, అది బైబిల్లో ఇక్కడ లేదు. కానీ యెహెజ్కేలు గ్రంథములో మాత్రము ఆ సింహాసనము నుండి పడవేయబడటం మాత్రము వ్రాయబడింది. అయితే వారి కొరకు ఈ నరకము సిద్ధపరచబడింది. అందులో మానవులు ఏమైపోయారంటే, ఈ లూసిఫర్ యొక్క అనుచరులకు, లూసిఫర్కు వాళ్ళు లోబడిపోయి దేవునికి దూరం అయిపోయారు. నరకము ఎవరి కొరకంటే లూసిఫర్ అనుసరుల కొరకు. లూసిఫర్ అనుసరులు ఎవరండి? ఏమా, ఒకప్పుడు మనం అన్య జనాంగముగా ఉన్నాము. క్రీస్తు ప్రభు మన పాపముల పరిహారం చేసి మనను రక్తము ద్వారా కొనుక్కున్నాడు. మనం విమోచింపబడిన వారము, మనము దేవుని సంతానము. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని కొరకు మనము కొనబడిన వారము. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. అర్థమైందా? ఐగుప్తు నుండి దేవుని ప్రజలైన వారు ఐగుప్తులో బానిసలుగా ఉంటే మోషేను పంపించి ఆ బానిసలుగా ఉన్న తన ప్రజలైన వారిని బయటికి విడిపించాడు. అది ఐగుప్తులో నుండి విడిపించాడు, మనలను లోకములో నుండి విడిపించాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మనము
ఈ నరకానికి సంబంధించిన వారం కాదు. అయితే ఇక్కడ చెప్పబడిన మాటలు చూడండి, ఎవరు దానికి సంబంధులు అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము చివరి బుక్ అన్నమాట అండి. పెరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు కుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఎవరి కొరకంటే ఇప్పటి వరకు లూసిఫర్ యొక్క అనుచరులు. ఆ అనుచరులు ఎవరంటే ఇదిగో ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. యోహానుకు బయలుపరిచాడు పద్మసు దీవులో. ఆయన చూసినవన్నీ కూడా ఆయన ఈ గ్రంథములో వ్రాశాడు. వీరు పరలోకములో ఉండరు. ఈ లిస్టులో ఉన్నవారు పరలోక సంబంధులు కాదు. కనుక ఈ లిస్టులో మనం ఉండకుండా చూసుకోవాలి. అది మనము ఈ చివరి గడియల్లో ఉన్నాం. మనము పరలోక రాజ్యానికి సమీపంలో ఉన్నాం. ప్రభు చెప్పినట్లుగా ఆయన రాకడ త్వరగా రాబోతుంది. పరిశుద్ధాత్ముడు సంఘాలను సిద్ధపరుస్తూ ఉన్నాడండి. దేని కొరకు సిద్ధపరుస్తున్నాడు? పరలోక రాజ్యములో జరగబోయే పెండ్లి విందు, పెండ్లి కొరకు అక్కడ వివాహం జరగబోతుంది. వరుడైన యేసు ప్రభువుకు సంఘమునకు. సార్వత్రికమైన సంఘములంటే భూలోకములో క్రైస్తవ సంఘాలు ఎక్కడెక్కడున్నాయో అక్కడ పరిశుద్ధాత్ముడు వారిని సిద్ధపరుస్తున్నాడండి వాక్యము ద్వారా. నీవింకా నిర్లక్ష్యంగా ఉంటే బుద్ధి లేని కన్యకల వలె మనము సిద్ధులలో నూనె సిద్ధము చేసుకోకుండా నిర్లక్ష్యముగా ఉంటే చాలా జాగ్రత్త, పరలోకానికి వెళ్ళలేము. మేము దేవుని సంఘములో ఉన్నాము, మేము రక్షణ పొందాము, బాప్తీసం తీసుకున్నాము, బల్లలో పాలు పొందుతున్నామని చెప్పి మరి మనము అనుకుంటే వీలు లేదు. నరకములో పడిన ఆ ధనవంతుడు ఎవరండి? నరకములో పడిన ధనవంతుడు. యేసు ప్రభువు వారు ఒక సాదృశ్యాన్ని చెప్పాడు. లాజరు ధనవంతుడు ఒక సాదృశ్యం. అది సాదృశ్యం అంటే ఒక ఉపమానము. పేదవాడైన లాజరు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా తన భక్తి సంపాదించుకున్నాడు. తినటానికి తిండి లేకపోయినా, కట్టుకోవటానికి సరైన వస్త్రము లేకపోయినా, ఉండటానికి సరైన గూడు లేకపోయినా, ఆరోగ్యము సరిగా లేకపోయినా, శరీరం అంతా ఏమండి కురుపులతో కుక్కలను నాగుతూ ఉండేటండి. చాలా భయంకరమైన పరిస్థితి లాజరు అనుభవించాడు. మనం అనుభవిస్తున్నామా? ఏమండి చిన్న బలహీనత వస్తే నాకు వచ్చేసి బలహీనత అని మనం ఎంతో భయపడిపోతాం. శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరానికి ఈ బలహీనతలు. ఒక ఆయన వచ్చి నాకంటే కొంచెం వయసు ఆయమే, అయ్యగారు నాకు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, చాలా సుస్థిగా ఉన్నానని చెప్పి అంటుంది. అడుగు నా కొరకు ప్రార్థన చేయండి. నా మనసులో అనుకున్నానమ్మా, నీకే ఇంత నొప్పులు ఉంటే మరి నీకంటే
వయసు అయిన వాళ్ళకి ఇంకా నొప్పులు ఉంటాయి కదా. నేను అదే స్థితిలో ఉన్నాను, నాకు నొప్పులు ఉంటాయి కదా. శరీరానికే కాయిలాలు అమ్మా, మేరమ్మా, శరీరానికే. ఆయమ్మకి కూర్చోడానికి అసలు కాళ్ళు మరి పనిచేయు, మోకాళ్ళు ఇంత లావు అయిపోతాయి. అయినా కుర్చీ మీద కూర్చోమ్మా అంటే కుర్చీ మీద కూర్చోదు, నేను కిందే కూర్చుంటాను, ఏమైనా సరే దేవుడే శక్తి ఇస్తాడని. ఆత్మ సిద్ధం అండి. శరీరం బలహీనమైన ఆత్మను మాత్రము సిద్ధం చేసుకోవాలి. దేనికి? దేవుని రాజ్యానికి. ఈ శరీరం మట్టి అయిపోతుంది, ఈ శరీరము విడవబడుతుంది, ఈ శరీరము ఇక్కడే విడిచిపెట్టబడుతుంది, ఈ శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళదు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అయితే దేవుని రాజ్యానికి వెళ్ళేదంటే ఆత్మ. ఈ ఆత్మ సిద్ధం చేసుకోవాలా. ఆత్మనే పరిశుద్ధాత్ముడు సిద్ధం చేస్తా ఉన్నాడు, విశ్వాసములో బలపరుస్తూ. ఏమండి? దేవుని శక్తి పొందుకోవాలా. దేవుని శక్తి ఏమండి? శరీరానికి కాదు శక్తి, ఆత్మకు. మధ్యాకాశములో మేఘారుడే ఆయన వస్తాడు, బూర శబ్దం వినబడగానే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు మొదట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నాడు, సంఘాలను సిద్ధపరుస్తూ. అయితే ఆయన వెళ్ళిపోయాడంటే ఆయన వెనక సంఘం ఎత్తబడుతుంది అనమాట. ఎత్తబడాలంటే ఆత్మకేం కావాలి? శక్తి కావాలి. పక్షి వలె ఎగిరిపోవాలన్నమాట అండి. ప్రభువుని మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుని వెళ్ళిపోవాలి పరలోకానికి. అక్కడ దేవదూతల యొక్క అక్కడ పరలోకంలో పరిశుద్ధుల యొక్క, ఇది మధ్యాకాశంలో పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఆత్మలన్నీ భూమి మీదకి వచ్చి ఎక్కడెక్కడ మనము భూస్థాపన చేశామో ప్రభు బిడ్డలు మాత్రమే వారు ఏమండి మరి ఎత్తబడతారనమాట. ఎలాగా? శరీరంతో కాదు, కను రెప్పపాటుతో మహిమ శరీరముతో వాళ్ళు పక్షుల వలె ఆత్మలు పైకి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే పిరికివారు. పిరికివారంటే దేవుని విషయంలో మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎంతో మంది ఇప్పుడు క్రీస్తు విరోధులు ఉన్నారు. క్రీస్తు అంటే నచ్చని వారు. ఎవరి వీళ్ళు? లూసిఫర్ యొక్క సంబంధులు. లూసిఫర్ యొక్క సంబంధులు మరి ఏం చేస్తున్నారంటే ప్రజల్లో ప్రవేశించి వారిని దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి నమ్ముకోకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరచడానికి వారు మరి బయలుదేరుతున్నారన్నమాట అండి. వారు వచ్చి మహాసభల్లో మిమ్మల్ని ఈడ్చుకుని పోతారట. అటువంటి సమయంలో మనము ధైర్యముగా ఉండాలా. ఏమండి? అయ్య బాబోయ్ అని చెప్పి మనము ప్రాణాలు కాపాడుకుంటే ఏమన్నాడంటే దేవునికి సంబంధం కాదంటాడు. ఒకసారి గ్రేట్ అలెగ్జాండర్ అని మరి ప్రపంచాన్ని గడగడలాడించిన, యవన కాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించాడంట. దానికి కారణం ఏమిటి అని చెప్పి ఒక విలేకరు వచ్చి ఆయన్ని అడిగాడంట. ఎవరిని? గ్రేట్ అలెగ్జాండర్ని అడిగాడట. అయ్యా, మీరు ప్రపంచాన్ని గడగడలాడించేంత మరి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఒక అతన్ని పిలిచాడట. ఒక అతను పిలవగానే అతడు పరిగెట్టుకుని వచ్చాడట. అక్కడ ఒక మంచు నీళ్లతో నిండి ఉన్న ఒక చెరువు ఉన్నదట, ఒక నది. అందులో
కాలు పెడితే గడ్డగట్టేస్తుంది. ఆ ఆ చెరువులో ఈ అబ్బాయి పిలిచిన అతన్ని, రే అందరికి వెళ్ళి దూకు అని అన్నాడట. ఎందుకు దూకాలి, ఎలా దూకాలి అని ఈ ప్రశ్నలేమీ అడగలేదు. దూకమనగానే వాడు వెళ్ళి వెంటనే దూకేశాడట. అప్పుడు విలేకరు, అయ్యా చచ్చిపోతాడు కదయ్యా, అతడు చచ్చిపోతాడు కదా, అతన్ని అలా పంపించేశామంటే, అదే నా యొక్క విజయానికి కారణం. వీరందరూ నా అనుచరులందరూ కూడా నా కొరకు ప్రాణం పెట్టేవారు, వెనుతిరిగేవారు కాదు. అగ్నిలో దూకమంటే దూకుతారు, నీటిలో దూకమంటే దూకుతారు. వారు ప్రాణాన్ని ఎంత మాత్రము లెక్క చేయరు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. నన్ను వెంబడింపగోరువాడు, ఏమండి, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు చెప్పాడు. అలెగ్జాండర్ను వెంబడించిన వారు ఎవరంటే, ఏమండి, ప్రాణాన్ని లెక్క చేయని వారు. యుద్ధములో మరి లెక్క చేయకుండా ప్రాణమును మరి పెట్టేవారు ఉన్నారు కాబట్టి ఆ యుద్ధములో జయము కలిగింది. పిరికివారైతే జయం కలగదండి. పిరికివారైతే జయం కలగదు, ఓడిపోయి వెనక్కి రావలసిందే. అలెగ్జాండరు ఎన్నడూ కూడా వీపు చూపించలేదు. తన అనుచరుడు కూడా ఎంత కష్టమైన యుద్ధమైనప్పటికీ ముందుకు వెళ్ళి పోరాడేవారు కానీ వెనక్కి తిరిగేవారు కాదటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక సాదృశ్యముగా మీకు చెప్పాను. అలెగ్జాండరు అనుచరులు ఎంత ధైర్యవంతులంటే అంత ధైర్యవంతులు కాబట్టి అలెగ్జాండరు అంత జయము పొందాడు. ఒక్కడి వల్ల జరిగింది కాదు. అతడి యొక్క అనుచరులందరూ కూడా అందరూ అలెగ్జాండర్లాగే ముందుకు పరిగెట్టారు. యేసు ప్రభువు కూడా అదే చెప్పాడు, సేమ్ ఉపమానం. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాల. మనము యేసుని వెంబడించేవారు, యేసుని వెంబడించేవారం కాబట్టి పిరికివారిగా ఉండకూడదు. ఏమండి, పిరికివారిగా ఉండకూడదు. పిరికివారిగా ఉంటే మన యేసయ్యకు అవమానం కలుగుతుంది. ఆయన నమ్మిన వారందరూ కూడా ధైర్యవంతులు ఉండాలి. అందుకనే మొట్టమొదట పరలోకానికి వెళ్ళే వారిలో పిరికివారు ఎవరున్నారో వారి గురించి చెప్తున్నాడు. పిరికివారును అవిశ్వాసులు. మనలో ఎంతమంది ఉన్నారో అవిశ్వాసులు, నమ్మలేని తనం అన్నమాట అండి. ఇది జరుగుతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంటే అపవాది పక్క నుండి అది జరగదు, అది జరగదు అని నమ్మాలి. దేవుని కార్యములు నమ్మాలి. నీవు అవిశ్వాసమైతే దేవుని రాజ్యానికి పనిచేయవు. దేవుని రాజ్యానికి ఎంత మాత్రము పనిచేయవు, ఇక్కడే ఉంటావు. మనసులో ఇంత అవిశ్వాసం పెట్టుకుని దేవా 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 అని రాత్రులు పగలు ఎంత ప్రార్థన చేస్తే మాత్రము దేవుడు వింటాడండి? నీలేముంది, నీలేముంది? అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం ఉంటే కొంచెం కూడా నీ ప్రార్థన నీ గమని గడప దాటదన్నమాట. పరలోకంలో దేవుడు ఉన్నాడు. అక్కడికి నీ వార్త, నీ ప్రార్థన వినబడాలంటే ఇక్కడ ఎంత విశ్వాసముగా ప్రార్థన చేస్తే, ఎంత బలముగా నీవు ప్రార్థన చేస్తే, బలంగా అంటే గట్టిగా రోమన గుండెల్లో ఉండాలి ఆ యొక్క విశ్వాసము. గుండెల్లో ఉండాలి విశ్వాసం. ఆ విశ్వాసముతో నీవు ప్రార్థన చేయి,
తప్పనిసరిగా దేవుడు జైలు కలగజేస్తాడు. యేసు ప్రభు వారు శిష్యులను ఎప్పుడూ గద్దిస్తూ ఉండేవాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు పనికొస్తారు, ఇంతవరకు నమ్మకుండా ఉన్నారా. వారి అవిశ్వాసాన్ని చూసి చాలా బాధపడ్డాడు. అయితే వాళ్ళు ఆత్మను పొందుకున్న తర్వాత, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత వారు గొప్ప కార్యములు దేవుని కొరకు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలమైన విశ్వాసులుగా దేవుణ్ణి అడిగారు, దేవా మా ఆత్మను వృద్ధి పొందింపచేయండి. మేము పొందిన ఆత్మ సరిపోదు, మా ఆత్మను వృద్ధి పొందింపచేయండి, మా విశ్వాసమును పెంపారు చేయ. అంత ఒక రోజుకొకరోజు ఏం చేయాలి, ఆత్మ బలపడతా ఉండాలి. విశ్వాసులారా, విశ్వాసులు అని పేరు పెట్టుకుని అవిశ్వాసులుగా ఉంటే ఏమంటున్నాడు ఒక భక్తుడు ఏమన్నాడంటే, నీవు విశ్వాసువా పిశాచువా అన్నాడు. నువ్వు విశ్వాసువా పిశాచువా. పిశాచు అంటే దయ్యం, నమ్మలేదనమాట అండి. కార్యములు నమ్మని వారు దయ్యాలు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి వారికి అర్హత లేదు. కనుక ప్రియమైన వారులారా, విశ్వాసిగా ఉండాలి. మనలో జీవ జలాలు సంపాదించుకోవాలి. ఎందుకంటే మనము పరలోక రాజ్య సంబంధులము. ఇక్కడ మరి నరకానికి వెళ్ళే వారి యొక్క లిస్టు, అసహ్య కార్యములు చేయవారు, నరహంతకులు. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు, కానీ సమయం లేదు. మరి ముగిస్తాను ఇక్కడ కొన్ని మాటలు చెప్పి. నరహంతకులు అంటే ఎవరు, ఎక్కడుంటారు? నరహంతకులు అంటే ఎక్కడుంటారండి? మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. ఏదో కత్తి తీసుకుని పొడిచి చంపితేనే నరహంతకులు కాదు. దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు ఆయన ప్రసంగంలో, ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా అంటే నరహత్య చేసినంత పాపం అన్నమాట అండి. ఎవరిని కూడా పనికి మాలిన వాడా అనకూడదండి. మనకు ఎంత కోపం వస్తే అంత మాత్రం అంత పనికి మాలిన వాడా. దేవుడు ప్రతి వ్యక్తిని పనికొచ్చేలాగా చేశాడు, కానీ పనికి మాలిన వారిగా చేయలేదు. దేవుడు ఇష్టపడి చేసుకుంటే నీవు వారిని కించపరుస్తావా? నిన్నెవరు ఆ అధికారం, నీకెవరు ఇచ్చారు అధికారము? నరహత్య చేసినంత పాపం అన్నమాట అండి. కనుక నరహంతకులు, వ్యభిచారులు, ఈ వ్యభిచారుల గురించి ఎక్కువ చెప్పనక్కర్లేదు. కానీ మరి దేవుని బిడ్డలమైన మనలో కూడా ఇటువంటి లక్షణాలు రానివ్వకూడదు. మాంత్రికులు, మంత్రాలు వేసేవారు, మంత్రాలు వేసేవారు ఎక్కడో ఉండరండి, మన మధ్యలోనే ఉంటారు. చెడుపులు చేసేవారు, మరి ఇంకా రకరకాలుగా, నాకంటే బాగా తెలుసు మీకు ఈ మాంత్రికులు. కనుక మాంత్రికులు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఇంకా అబద్ధికులు. ఎవరెవరండి అబద్ధికులు? చిన్నదానికి అబద్ధం చెప్తారండి, భయంకరం అన్నమాట. చిన్నదానికే అబద్ధమే. ఎక్కువ ఎవరు అంటే క్రైస్తవులే. అబద్ధ సాక్ష్యాలు, యేసు ప్రభు మీదే ఎన్నో అబద్ధాలు చెప్పారు. వెతికారట, అబద్ధ సాక్షులను వెతికారంట. ఎక్కడ ఎంతమంది ఉన్నారు అబద్ధ సాక్షులు? అక్కడ ప్రధాన యాజకుడు వచ్చి ఆ జనాల్లో కొంతమందిని ఏరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి. ప్రేమైన వారులారా, ఇక్కడ అబద్ధ సాక్షులందరూ జాగ్రత్త. నీవు నోటి ద్వారా నిజమే చెప్పాలి, కానీ అబద్ధం. అయ్యగారితో కూడా అబద్ధాలే చెప్తారండి. అయ్యగారితోనే చెప్పాడంటే దేవుడు ఇంకా కనబడిన దేవునికి కూడా చెప్తారేమో అనుకుంటున్నాను నేను.
ప్రేమను వర్లారా, దేని విషయంలో కూడా నీవు అబద్ధం చెప్పావంటే దేవుని రాజ్యంలో కనపడవు నీవు. లేదు ఎంట్రన్స్, అసలు నీకు ఎంట్రన్సే లేదు దేవుని రాజ్యములో. జాగ్రత్తగా ఈ మాటలు మీరు మర్చిపోకుండా తప్పనిసరిగా మీ గుండెల్లో పెట్టుకోండి. అబద్ధం ఆడే ముందు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అయ్యో, నేను దేవుని రాజ్య సంబంధిని, దేవుని రాజ్య సంబంధిని. దేవుడు ఎప్పుడైతే నన్ను పిలుస్తాడో అప్పుడు నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోవలసిన. నేను ఏదైనా అబద్ధం ఆడానంటే అక్కడ ఎంట్రన్స్ లో పట్టేస్తారు దేవదూతలు. అక్కడికి ఎంట్రన్స్ లో నీకు దారం ఇవ్వరు, సెక్యూరిటీ ఉంటారు అక్కడ. నీవు దేవుని బిడ్డవో, దేవుని బిడ్డ పేరు పెట్టుకుని వచ్చావో అక్కడ వెనక్కి లాగేస్తారు. ఏమండి, అటు వీరందరిని గురించి ఎంతమంది చూడండి, 1 2 3 4 5 6 7 8 మంది, 8 రకాలైన మనుషులు, శరీర క్రియలు. వీరిలో ఏమున్నాయి? శరీర క్రియలు. ఇప్పుడు పాడాము, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. పాడేదాకే ఏమండి, ఈ పాట పాడే వరకేనా? నిజంగా హృదయపూర్వకంగా ఈ పాట నీవు పాడితే దేవుడు ఎంతో సంతోషించి నీలో ఉన్న శరీర క్రియలను నశింపజేస్తాడు. ఊరికే పాడేవనుకోండి ఏమండి, అది ఇంత మోసగాడా, ఇంత మోసగత్తా నువ్వు, నీ జీవితంలో నేను నిన్ను నమ్మనని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ముఖం తిప్పుకుంటాడు. కనుక ప్రేమైన వారు, అటువంటి వారి కొరకు ఇక్కడ ఏమైందో చూసారా? ఏమంటున్నాడు? అగ్ని గంధకములతో నిండు గుండములో పాలు పొందుదురు. అగ్ని గంధకములు. గంధకం అంటే మంట పుట్టించేది అనమాట అండి. ఈ మా మందుగుడు సామానుల్లో కలుపుతారు ఈ గంధకం అనేది. అది కలిపినప్పుడు ఈ చిచ్చుబిడ్లు కానివ్వండి, లేకుంటే ఈ మతాబీలు కానివ్వండి, ఈ కాకర పువ్వుతులు కానివ్వండి, ఈ కొన్ని పేర్లు మండుతూ ఉంటాయి. వాటికి కంపల్సరిగా ఈ గంధకము కలుపుతారనమాట అండి. ఆ గంధకం ఎలాగ మంట పుట్టిస్తుంది అనమాట అండి. అగ్ని గంధకములతో నిండిన మంటలో పడవేయబడతావు. అక్కడ ఏముండదండి? నెమ్మది ఉండదు. ఏమండి, అక్కడ ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ లోక సంబంధమైన ఈ ధనధాన్యాలు మన వెంట రావు. అక్కడ ధనవంతుడు అవన్నీ పట్టుకెళ్ళాడా అండి? ఊదారంగు వస్త్రాలు ధరించుకుని ఎంతో సుఖభోగముగా జీవించాడంట. అయితే అతడు అక్కడ నరక యాతన పడుతూ ఉంటే నాలుగు చల్లార్చడానికి కనీసం ఒక్క చుక్క కూడా నీళ్లు దొరకలేదమ్మో. జాగ్రత్త, ఆ స్థలానికి నీ వెళ్ళాలనుకుంటే అక్కడ నాలుక చల్లార్చడానికి కూడా ఒక్క చుక్క నీళ్లు దొరకవటండి. అయ్యో, నేను ఇంత యాతన పడుతున్నాను, మా బిడ్డలు ఇదే స్థలానికి వస్తారు, మా కొడుకులు, మా కూతురులు, లేకుంటే మా భర్త, లేకుంటే మా భార్య, ఇక బంధువులు ఇదే స్థలంలోకి వస్తారు. నేను ఇంత యాతన పడుతున్నాను, వారు యాతన పడకూడదని చెప్పి వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అండి? నీవు ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ నెమ్మది ఉండదండి. ఈ లోకములో నీవు ఈ నెమ్మదన్నా అనుభవిస్తున్నావు, కానీ అక్కడ నెమ్మది ఉండదు. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అగ్ని ఆరదు,
పురుగు చావదు. పురుగు అంటే ఈ ఆత్మ. ఈ ఆత్మ మరి ఊరికే దీనికి చావు ఉండదు. చావు ఉండదండి. అక్కడ రెండవ మరణం అన్నాడు. అక్కడ మొదటి మరణము అందరూ చనిపోతారు. భక్తుడు చనిపోతాడు, లోకస్తుడు చనిపోతాడు. ఇది మొదటి మరణము. అయితే నీవు దేవుని సంబంధమైతే, పరలోక రాజ్య సంబంధమైతే రెండవ మరణము నీకు ఏ హాని చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని కొరకే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. రెండవ మరణము నీకు హాని చేయకుండా ఉండాలంటే ఈ జాబితాలో నీవు ఉండకూడదు. దేవుని రాకడ కొరకు నమ్మకముగా, విశ్వాసముతో, ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ పునాది కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశారటండి. ఆ దాని కొరకు వీరు ఇక్కడ ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోలేదు. డబ్బులు లేక. గొప్ప ధనవంతులు వాళ్ళు. గొప్ప ధనవంతులైన తుచ్చమైన ఈ ఇళ్ళు, ఇందులో ఈ ఇళ్ళు కట్టుకుని మేము ఇందులో ఉండాలనుకుంటే దీని మీదే మన మక్కువ ఉంటుంది, ప్రేమ. ఇది విడిచిపెట్టి మనం అక్కడికి వెళ్ళలేము. కనుక ఇవేమి వద్దు, మనకి డేరాల్లోనే ఉందాం. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ పునాదులు కలిగిన పట్టణానికి వెళ్ళిపోదామని చెప్పి వారు మరి ఎదురు చూశారటండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చదివితే విశ్వాస జాబితాలో వారు లిస్ట్ ఉంది అక్కడ. వారు ఆ పట్టణము కొరకు ఎదురు చూశారు. మనము దేని కొరకు ఎదురు చూడాలి? పునాదులు కలిగిన పట్టణము ఏదండి? యేసు ప్రభు మీ కొరకు స్థలము సిద్ధపరచనై ఉన్నాడు. నరకం ఎప్పుడో సిద్ధపడింది అమ్మా. నరకం అనేది ఎప్పుడో ఆల్రెడీ సిద్ధపడింది. కానీ పరలోకము ఇంకా నీ కొరకు సిద్ధపడుతూనే ఉంది. భవనాలు, మంచి మంచి భవనాలు, ఇన్ని కోట్ల మందికి భవనాలు కావాలంటే ఏమా, అది ఎంత విలువైన మరి పట్టణం అది. బంగారు మయముతో మరి ఎంతో చక్కని పట్టణంలోకి నీకు యేసు ప్రభు వారు వెళ్ళి స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆయన, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీరు హృదయములు కలవరపడనీయకుడి, నాయందు విశ్వాసముంచుడి అని చెప్పి యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయములో మీరు తర్వాత చదువుకోండి. ఆయన మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఉండాలనుకుంటున్నావా? నరకములో ఉండాలనుకుంటున్నావా? నరకములో ఉండాలనుకుంటే నీవు ఈ జాబితాలో ఉండు. తిరిగిదానిగాను, అవిశ్వాసిగాను, ఏమండి మరి విగ్రహారాధికగాను, ఇంకా అసహ్య కార్యాలు చేస్తూ, వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళ మీద నిందలు వేసి, వీళ్ళ మీద నిందలు వేసి నీవు లోకస్తురాలుగానే ఉండాలనుకుంటే ఉండు. నిన్నెవరు బలవంతం చేయరు. అయితే నీ స్థానం ఎక్కడంటే ధనవంతుడు వెళ్ళిన స్థలంలోకి ఆ ధనవంతుడు ఆహ్వానిస్తున్నాడు. నేను వెళ్ళిన స్థలంలోకి మీరు రండి అని చెప్పి. కనుక అక్కడికి వెళ్తావో ఇక్కడికి వెళ్తావో ఆలోచన చేసుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని చెప్పి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ఆరాధన నీ మహిమార్థమై చక్కగా మీరు జరిగించిన విధానమును బట్టి వందనాలు నాయనా. వచ్చిన మంది కొద్దిగా ఉన్నా చక్కని వర్తమానం ఇచ్చారయ్యా నాయనా. ఆ వాక్యము మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయనా, మేము శరీర క్రియలకు లోనవ్వకుండా మా ఆత్మను మీరు అక్కడ కొరకు సిద్ధపరచుకునే ధన్యత నీవు నాకు మాకు దయచేయమని మనం చేస్తున్నాం. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో భద్రపరచండి నాయన. మేము రాజ్య సంబంధులము,
పరలోక రాజ్య సంబంధము నాయన, భూ సంబంధము కాదు, శరీర సంబంధము కాదు. శరీరానికి మేము నాయన మా ప్రభువా, ఆత్మకును శరీరానికి చాలా విరుద్ధము నాయన. శరీర క్రియలు నశింప చేయాలని నాయన మా ప్రభువా, మా ఆత్మ జీవింప చేయాలని మమ్మలను నాయన మీ పాదాలకు అప్పగించుకుంటూ నాయన బ్రతిమాలుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ యొక్క హస్తము చాపండి. కుడి ఎడములు ఎరుగని ప్రజలు నాయన రాజా మా ప్రభువా నాయన, నీ యొక్క దీవెనకు పాత్రులుగా చేయండి. ఇదిగో నీ సన్నిధిలో సమర్పింపబడిన ఆ యొక్క కానుకలను మీరు అంగీకరించండి. దశంభాగములు అంగీకరించండి. నీ సన్నిధికి ఏమి తీసుకుని వచ్చి నాయన సమర్పించారో వారికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయండి. ఇప్పుడు నాయన చక్కని డ్రింకు నాయన రసన, మరి మంచిగా నాయన బజ్జీలు పంచిపెట్టిన బిడ్డలను మీరు దీవించండి. వారికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయండి. నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నావు కదా నాయన. దానికంటే శ్రేష్టమైనవి మాకు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరిచిన బిడ్డలను మీరు ఆశీర్వదించమని ఈ కూడికను ఆయన ముగించుకొని మేము వెళుతుండగా ఈ వారం అంతా నీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచండి. చంటి బిడ్డలను, చంటి బిడ్డ తల్లులను జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభువా, మా ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను నీ పాదాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీద వర్షింపచేయుమిషా, ఆశతో వేచి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వశం కుమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.